యూ వాంట్ టు డూ సంథింగ్ న్యూ. ఆయన కొత్తగా ఏదైనా చేసినా కూడా ఇమ్మీడియట్గా నో అనరు. ఆయన గమనిస్తారు సార్. హీ హ్యాజ్ డేగ కళ్ళు అయినాయి. నేను రణబీర్ కపూర్ గారు, రష్మిక గారు అండ్ ఫ్యామిలీ ఇది నడుస్తున్నప్పుడు బిఫోర్ ద కేస్ మధ్యలో నేను నుంచుంటా. నాకంటూ ఓ పర్సనల్ టెన్షన్ ఉంటే పనమ్మాయి వచ్చి అభి క్యా భాయ్ బదల్ గే దుల్హా బదల్ గా అని అనగానే నేను సీన్లోనే అని అన్నా. సందీప్ సార్ పిలిచి శ్రీనాథ్ ఇట్రా నువ్వు అన్నారు. ఐ థాట్ ఓకే అయిపోయింది అనుకున్నాను. నువ్వు ఎందుకు అట్లా ఫేస్ పెట్టావు అంటే కాదు చాలా సీరియస్ అవుతుంది కదా సార్, వచ్చి ఆమె జోకులు వేస్తుంటే నాకు చిరాకు వచ్చింది అని అంటే బాగుంది అది మళ్ళీ చేసి యూ కెన్ డూ దట్ రైట్ అని అన్న. డన్ సార్. రణబీర్ కపూర్ గారు కూడా వచ్చి నేను నీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అంటే ఇంకా దగ్గరికి వెళ్ళి నేను ఆయన వచ్చి కొంచెం బెదిరిస్తే నేను ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి బెదిరించాను. క్యా సమజ్ రా బులాయిగాతో ఆయిగి క్యా అంటే పక్కా అంటే ఆ సీన్ అప్పుడు కూడా రణబీర్ సార్ వాజ్ లైక్ ఏ ఆ దగ్గర రావటం ఫీల్ బాగుంది, ఇట్ లుక్స్ ఇంటెన్స్ ఆల్సో ఒకసారి చూడండి అంటే యా దట్ హ్యాపెన్ వెరీ న్యాచురల్లీ సార్. అంటే సచ్ అ బిగ్ స్టార్ కంఫర్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి. అండ్ సందీప్ సార్ వచ్చి చూసి ఏదో ఒకసారి చేయన్నారు. చేసిన తర్వాత బాగుంది గింబల్ క్లోజ్అప్ డాల్తో వేసుకుని. సో దీస్ ఆల్ ప్లాన్ చేసుకున్నది కాదు, ఇట్ హ్యాపెండ్. నేను ఎవ్రీ టైమ్ ఐ థాట్ ఐ వాస్ డూయింగ్ ఎ మిస్టేక్, ఇట్ వాస్ యాడింగ్ ఆన్ టు అ సినిమా ఇన్ అ నైస్ వే.